శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే నవరాత్రులు చైత్ర నవరాత్రులు. ఈ సంవత్సరము ఉగాది నాడు మార్చి 30న ప్రారంభమయ్యి ఏప్రిల్ 7న ముగుస్తున్నాయి. చైత్ర నవరాత్రుల కాలము దుర్గాదేవి ఆరాధనా కాలము. నవరాత్రి కాలము 9 రోజులు. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించుకున్న వారికి, దుర్గాదేవి ఆరాధనలో కాలం గడిపిన ప్రతి ఒక్కరికి, చేపట్టిన ప్రతి కార్యంలో అమ్మవారి అనుగ్రహంతో కష్టాలు తొలగిపోయి విజయాలు లభిస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే చైత్ర నవరాత్రులు. చైత్ర నవరాత్రులలో శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి ముందుగా దుర్గాదేవిని పూజించాడని, ఆ తల్లి ఆశీస్సులను పొందాడని నమ్ముతారు. ఓం తుం దుర్గాయై నమః. దుర్గాదేవి ఆరాధన పలు రకాలుగా చేసుకోవచ్చు. ఈ నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని అత్యంత తేలికైన పద్ధతిలో ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకోండి. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఉన్న మరో పేరు దుర్గా. ఓం దుర్గాయై నమః. ఈ 9 రోజులు నిత్యపూజ ముగించుకున్న తర్వాత ప్రతిరోజు లలితా సహస్రనామంను ఈ విధంగా పారాయణం చేసుకోవడం వల్ల అత్యంత శీఘ్రంగా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. 9 రోజుల పాటు కలసం పెట్టుకోవడము, నియమనిష్టలతో కూడిన పూజలు చేసుకోవడము ఇటువంటివేమీ లేకుండానే భక్తితో, ఆర్తితో ఇక్కడ చెప్పిన విధంగా చేసి అమ్మవారి కరుణను పరిపూర్ణంగా పొందండి. మనకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా ఈ విధంగా పూజించడం వలన అమ్మవారు మనకు తప్పకుండా దారి చూపుతుంది. ఈ 9 రోజులు తలనిండుగా స్నానం చేసి ఇంటిని పసుపు నీళ్లతో చిమ్మండి. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు మొట్టమొదటి రోజు తలస్నానం చేసినా సరిపోతుంది. మొట్టమొదటిగా సంకల్పం చేసుకోండి. 9 రోజుల పాటు లలితా సహస్రనామాన్ని చదువుకుంటానని అమ్మవారికి చెప్పుకోండి. మీకున్న కష్టాన్ని అమ్మవారికి చెప్పుకుని వెంటనే తొలగించమని అమ్మవారిని వేడుకోవాలి. మీకు సమయము, ఓపిక రెండూ ఉంటేనే పెద్ద పెద్ద నైవేద్యాలు వండండి. లేకపోతే లలితా సహస్రనామ పారాయణ పూర్తయిన తర్వాత పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ పద్ధతిలో సమయమంతా అమ్మవారి సహస్రనామ పారాయణకి అంకితం చేసుకోవాలి. ఒక్కొక్క నామాన్ని శ్రద్ధగా, ఆర్తితో పఠించాలి. లలితా సహస్రనామాలలో అమ్మవారి ఒక్క నామమే శక్తి స్తంభము. అంటే అమ్మవారి నామము ఒక్కటి పలికినంతనే భక్తుని అన్ని కష్టాలు తొలగిపోతాయి. అమ్మా భవానీ అంటూ భక్తుడు తన కష్టాన్ని చెప్పుకోబోయే లోపుగానే భవానీ అన్న నామాన్ని ఇంకా పలకకుండానే భక్తుడు పలకబోతున్నాడనే భావన అమ్మవారికి కలిగి వెంటనే భక్తుని యొక్క కష్టాన్ని తీర్చేస్తుందట. ఇంతటి శక్తివంతమైనవి లలితా సహస్రనామంలోని ప్రతి ఒక్క నామము. అందువల్ల మీ నిత్య పూజను పూర్తి చేసుకున్న తరువాత దుర్గామాతకు కానీ లలితామాతకు కానీ మీ మనసులోని కష్టాన్ని చెప్పుకోండి. తరువాత అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామాలను ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో పారాయణ చేసుకోండి. భూశయనము, బ్రహ్మచర్యము, మద్యపానం చేయకుండా ఉండడము, అసత్యం ఆడకుండా ఉండడము, కోపం లేకుండా ఉండడము, వృద్ధుల పట్ల, పసిపిల్లల పట్ల, ఇంట్లో పనిచేసేవారి పట్ల కనికరంతో వ్యవహరించడము, జీవుల పట్ల దయ, మీకున్న దానిలో ఇతరులకు సహాయం చేయడము, ఇవన్నీ చేయటం వలన అమ్మవారి దయ అత్యంత శీఘ్రంగా లభిస్తుంది. 9 రోజుల పాటు ఈ విధంగా లలితా సహస్రనామాలను పారాయణం చేసుకోవడం వల్ల ఎంతటి కష్టమైనా అమ్మవారి అనుగ్రహంతో తొలగిపోతుంది. అమ్మవారి అనుగ్రహము సకల శుభాలను ప్రసాదిస్తుంది. శుభమస్తు.